Good morning, good afternoon, good evening, people. So now today's topic today's topic will be on revolt of 1857. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రివోల్ట్ 1857లో యాక్చువల్గా ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి దట్ యూనిటీ లేదు. యూనిటీ ఎక్కువగా లేదు. అంటే ఏ ప్రాంతంలో ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ హక్కులకే తప్ప మొత్తం ఇండియా కోసం పోరాడడం లేదు. ఇది మీకు తెలిసిందే. అర్థమవుతుందా? సో 1857 రివోల్ట్లో మాకు ఇండియా కావాలనే డిమాండ్ కాదు. మాకు మా ప్రాంతం నుంచి ఇంగ్లీష్ వద్దు, మా ప్రాంతం నుంచి కంపెనీ ద్రవులు తీసేయాలి అనే ఆలోచన ఉండేది. సో క్వశ్చన్ ఏమొస్తుంది? ఏ లీడర్ ఏ రీజియన్లో పోరాటం చేశారు? మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఇండియా మ్యాప్ అనుకోండి. అయ్యో, దిస్ ఇస్ ఇండియా మ్యాప్. సో ఈ రీజియన్లో ఎవరు పోరాడారు? ఈ రీజియన్లో ఎవరు పోరాడారు? ఈ రీజియన్లో ఎవరు పోరాడారు? క్వశ్చన్స్ ఇలా రావచ్చు. అర్థమవుతుందా? లేకపోతే క్వశ్చన్స్ రావచ్చు రీజన్స్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. ఓకే, ఇప్పుడు ఇది క్వశ్చన్ మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్స్లో. ఓకే, సో ఫస్ట్ we will start the class that why revolt of 1857. ఎందుకు రివోల్ట్ మొదలైంది? పాయింట్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీ రీజన్స్ ఆర్ మిలిటరీ రూల్ రీజన్స్. ఎగ్జాంపుల్ 1806లో వెల్లోర్ మ్యూటినీ అయింది. వెల్లోర్ మ్యూటినీ అయింది. ఎందుకు అయింది? బికాజ్ కంపెనీ వాళ్ళు క్రిస్టియానిటీ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, అనెక్సేషన్ పాలసీ. ఎవరు పడితే ఏ రాజ్యంకి వాళ్ళ మీద, అంటే ఏ రాజ్యం మీదైనా కన్ను పడితే అది వెంటనే వాళ్ళది ఏదో రూల్ చేసి ఆ రాజ్యాన్ని మొత్తం తీసుకెళ్ళిపోవడం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. ఒకవేళ మీ దగ్గర ఒక కొడుకు లేడు అనుకుంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ లీగల్ హెయిర్, మీ రాజ్యం మాది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రాజ్యం ఉంది ఎక్స్ అనే పేరుతో, నా కొడుకు పుట్టలేదు, నా కూతురు పుట్టింది. సో ఆ రాజ్యం అంతా సర్కార్ తీసుకెళ్ళిపోతుంది. రాణి ఝాన్సీ టైంలో కూడా ఇదే జరిగింది. మీకు అర్థమైందా? సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కూడా ఒక రీజనే కదా. ఎస్. నెక్స్ట్ సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే మీ రాజ్యంలో మీరు సొంతంగా మిలిటరీ పెట్టకూడదు. మిలిటరీ పెట్టాలంటే మేమే పెట్టాలి, మాకు డబ్బులు ఇవ్వండి. అంటే మా మిలిటరీ పెట్టండి, మాకు డబ్బులు ఇవ్వండి. మీ మిలిటరీ మీ రాజ్యం పెట్టకూడదు. అర్థమవుతుందా? సో యాక్చువల్లీ ద మిలిటరీ పేడ్ ఎలిజియన్స్ టు కంపెనీ. అందుకే ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు, సబ్సిడరీ అలయన్స్. ఇవన్నీ కూడా ఎనెక్సేషన్ పాలసీ ఆర్ మిలిటరీ రీజన్స్. నెక్స్ట్ ఎకనామిక్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి. ఏంటి సార్ అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రెవెన్యూ బాగా ఎక్కువగా లాగేవారు. ల్యాండ్ రెవెన్యూ ఎక్కడ పడితే అక్కడ జమీందారీ ఒక పక్క, మెహల్వారీ ఒక పక్క, రయ్యత్ వారీ ఒక పక్క, నీట్ సిస్టమ్ ఒక పక్క. ఎస్. సెకండ్ది హెవీ ట్యాక్సేషన్. ఎన్నో, అంటే ప్రతి ట్రైబల్ రివోల్ట్ వెనకాల, ప్రతి పీసెంట్ రివోల్ట్ వెనకాల యూ కెన్ ట్రేస్ అ ట్యాక్సేషన్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ బఖస్త్ ట్యాక్స్ మూమెంట్. మన అది టీ పేట ఉంటుంది కాబట్టి టీ తెభాగా మూమెంట్. ఇవన్నీ కూడా దే ట్రేస్ బ్యాక్ టు ద రీజన్స్ ఆఫ్ ట్యాక్సేషన్. ఎస్. థర్డ్, డిస్క్రిమినేటరీ పాలసీ. ఒకవేళ ఇండియన్ గూడ్ని తయారు చేస్తే చిన్న చూపుతో చూసేవారు. అదే లండన్ నుంచి ఇంపోర్ట్ అయితే దాన్ని రెస్పెక్ట్ ఇచ్చేవారు. మీకు అర్థమవుతుందా? ఇండియాలో తయారయ్యే హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ని తక్కువ అంచనా వేసి బ్రిటిష్ నుంచి వచ్చే దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దీని మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు, దీని మీద ట్యాక్స్ అసలు వేయడం లేదు. సో ఆటోమేటికల్లీ దిస్ విల్ బికమ్, ద ప్రైస్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ విల్ బికమ్ హయ్యర్, ద ప్రైస్ ఆఫ్ లండన్ గూడ్స్ విల్ బికమ్ లో. అందుకే అందరూ
అందుకే అందరూ చరఖాలు అంటే లుంగీలు మానేసి, ఖాదీ లుంగీలు మానేసి టీ షర్ట్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. దట్ ఎఫెక్ట్ కెన్ బి సీన్ టుడే ఆల్సో. క్లియర్? అంతే. ఇప్పుడు సోషియో కల్చరల్ రీజన్స్ అంటే మా రిలీజియస్ లైఫ్లో, మా సోషల్ లైఫ్లో ఎటువంటి బాధలు పెట్టారు సో దట్ జనాలు కూడా 1857 రివోల్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఏంటి ఆ రీజన్స్? ఫస్ట్ రీజన్, అబాలిషన్ ఆఫ్ సతీ. అబాలిషన్ ఆఫ్ సతీ ఎంత మంచి పని అయినా చాలా అంటే మేజర్లీ ఆ టైంలో ఉన్న ఇండియన్స్ మనసులో ఒక డిసెంట్ అని పుట్టించారు కంపెనీ విరుద్ధంగా. ఇది మా ప్రథ, ఇది మా మెథడ్ ఆఫ్ లివింగ్, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్, సతీ షుడ్ బి కంపల్సరీ. ఆ టైంలో అదే థాట్ ప్రాసెస్ ఉండేది. సో సతీ అబాలిషన్ ఎవరు చేశారు? విలియం బెంటిక్ గారు చేశారు. ఎప్పుడు చేశారు? 28. విడో రీమ్యారేజ్ యాక్ట్, దిస్ వాజ్ ఆల్సో అ బిగ్గెస్ట్ రీజన్ ఆఫ్ 1857. ఇది కూడా మనకు మంచి పనే, కానీ మన వాళ్ళకి అప్పుడు ఆ టైంలో నచ్చలేదు. వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ సోషియో రిలీజియస్ లైఫ్. ఇది ఎప్పుడు పాస్ అయింది? యాక్ట్ 1856లో పాస్ అయింది. మూడోది, సమ్మరీ సెటిల్మెంట్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది. సమ్మరీ సెటిల్మెంట్ యాక్ట్ ఏం చేస్తుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జమీన్ ఉండేది, ఆ జమీన్లో ల్యాండ్ 1, ల్యాండ్ 2, ల్యాండ్ 3, ల్యాండ్ 4, ల్యాండ్ 5, ల్యాండ్ 6, ల్యాండ్ 7, ల్యాండ్ 9, ఇలా ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ ఉమా గారిది, ఇది నమ్రత గారిది, వినయ్ గారిది, 1 2 3 4 ధాత్రిక గారిది. సో 8 పీసెస్ ఆఫ్ ల్యాండ్. దిస్ ల్యాండ్, హోల్ ల్యాండ్ was divided into 8 pieces, but this whole land was allotted to a తాలూక్దార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాక్స్ పే చేయలేకపోయాను, నా ల్యాండ్ ఇది, తాలూక్దార్ విల్ టేక్ ద ల్యాండ్. మీకు అర్థమవుతుందా? కానీ ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారు వాళ్ళు? తాలూక్దార్ హ్యాస్ నో పర్మనెంట్ స్టేక్ in lands, on lands. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ట్యాక్స్ కట్టలేకపోతే తాలూక్దార్ కెనాట్ హోల్డ్ మై ల్యాండ్, కెనాట్ టేక్ అవే మై ల్యాండ్. సో దీనివల్ల ఏమైంది? తాలూక్దార్స్కి కోపం వచ్చింది. తాలూక్దార్స్ ఆ టైంలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీగా మారారు. అందుకే 1857లో తాలూక్దార్స్ అనేవాళ్ళు కంపెనీకి సపోర్ట్ చేయలేదు, బేగం హజరత్ మహల్ సపోర్ట్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ద రీజన్. రీజన్ 4, లెక్స్ లోకై యాక్ట్. ఇదేంటి సార్? ఆ టైంలో రూల్ ఉండేది, ఒకవేళ నా హిందూ కొడుకు, ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు ఒక హిందూ, వాడు కానీ క్రిస్టియానిటీ అడాప్ట్ చేసుకుంటే వాడికి నా ప్రాపర్టీలో 1% షేర్ కూడా నేను ఇవ్వను. దట్ వాజ్ ద అంటే రిలీజియన్ చేంజ్ అయితే నేను మీకు రూపాయి కూడా ఇవ్వను, ఎవడు సొమ్మైనా నేను మీకు ఇవ్వను. కానీ ఈ యాక్ట్ ద్వారా ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని ఇంపోజ్ చేయడానికి ఒక రూల్ తెచ్చారు. ఒకవేళ నా కొడుకు క్రిస్టియానిటీ అడాప్ట్ చేసిన, హీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ షేర్ ఇన్ దేర్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఇది కూడా మన జనాల్లో చాలా కోపాన్ని తెచ్చింది. క్లియర్? ఓకే, అంతే. ఇప్పుడు మీకు మెయిన్స్ ఆన్సర్ వచ్చినా ఈజీ గుర్తుంటుంది. 4 యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎకనామిక్ రీజన్స్ మామూలే, మిలిటరీ రీజన్స్ మామూలే. అర్థమవుతుందా? కానీ క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఎలా వస్తుంది, దట్ ఈస్ ద మెయిన్. సో ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. 1856లో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు తెచ్చారు? తెలిసిందే అందరికీ, లార్డ్ డల్హౌసీ గారు తెచ్చారు. వెరీ గుడ్. ఓకే, అయితే ఫస్ట్ ఎవరు రాజ్యం తీసుకున్నారు ఈ రూల్ బట్టి? డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి? మీకు ఒకవేళ లీగల్గా కొడుకు లేకపోతే మీ రాజ్యం మాది. ఓకే, సో ఫస్ట్ సతారా 1848లో తీసుకున్నారు. ఓకే, డన్.
1848లో సతారా తీసుకున్నారు. సెకండ్ జైత్పూర్, సంబల్పూర్. ఆర్డర్గా అనమాట. క్వశ్చన్ రావచ్చు, అరేంజ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎనెక్సేషన్ ఫ్రమ్ డాక్ట్రైన్ ఆఫ్ లైబ్స్ పాలసీ. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ. ఉదయపూర్, ఝాన్సీ, రిమెంబర్ లాస్ట్ ఈజ్ నాగ్పూర్. 1854. ఉదయపూర్ 1852, ఝాన్సీ 1853, 54. ఉదయపూర్, ఝాన్సీ, నాగ్పూర్. Remember, Satara was the first, Nagpur was last. ఓకేనా? క్లియర్? అంతే. సో ఇక్కడి నుంచి క్వశ్చన్ రావచ్చు. ఇంకెక్కడి నుంచి క్వశ్చన్ రావచ్చు సార్? క్వశ్చన్ రావచ్చు, టూ కీవర్డ్స్ రాసుకోండి రిలేటెడ్ టు 1857 రివోల్ట్. ఫస్ట్ కీవర్డ్ ఆజంగఢ్ ప్రొక్లమేషన్. ఆజంగఢ్ ప్రొక్లమేషన్. ఆజంగఢ్ ప్రొక్లమేషన్. ఇందులో ఏమవుతుంది సార్? ఇందులో హిందూస్ ప్లస్ ముస్లిమ్స్ ఇద్దరు కూడా ఐకమత్యంగా ఈ మూమెంట్ని సపోర్ట్ చేయాలి అనే ఒక్క సర్క్యులర్ జారీ చేశారు. ఎవరు చేశారు? ఫిరోజ్ షా. ఫిరోజ్ షా ఎవడు? ఫిరోజ్ షా వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ బహాదూర్ షా. బహాదూర్ షా వీరేం చేశాడు? అయ్యా హిందూస్, అయ్యా ముస్లిమ్స్ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే మనం కంపెనీ రూల్ని బయటికి పంపించవచ్చు. సో దిస్ ఈజ్ ఆజంగఢ్ ప్రొక్లమేషన్. సెకండ్ కాన్పూర్ మెసాకర్. కాన్పూర్ మెసాకర్. దిస్ ఈజ్ ఆల్సో అ కీవర్డ్ అసోసియేటెడ్ విత్ 1857. క్లియర్? ఓకే. ఇందులో ఏం జరిగింది సార్? అవసరం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమెంబర్. యాక్చువల్గా ఇది నానా సాహెబ్తో సంబంధించింది. నానా సాహెబ్ అనే వాళ్ళు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరే. ఓకే, సో ఆయనకి సంబంధించింది. ఓకే, నౌ క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు? ఇంకా ఏ రీజియన్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు పోరాడారు? ఓకే, సో మన దగ్గర మ్యాప్ ఉండాలి. 1 సెకండ్ గైస్. యా, మ్యాప్ ఉంది కదా, ఇందులో బాగా అర్థమవుతుంది. సో కాన్పూర్ యూపీ నుంచి నానా సాహెబ్ గారు పోరాడారు. నానా సాహెబ్కి తోడుగా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? వాట్ ఆర్ వి డిస్కసింగ్ నౌ? 1857లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోరాడారు? కాన్పూర్ నుంచి అంటే యూపీ నుంచి నానా సాహెబ్ ప్లస్ తాంతియా తోపే. ఓకే, లక్నౌ నుంచి బేగం హజరత్ మెహల్. ఓకే, డన్. ఝాన్సీ ఎంపీ. ఝాన్సీ నుంచి ఎవరు పోరాడారు? సింపుల్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, బీహార్ నుంచి ఎవరు పోరాడారు? బీహార్ నుంచి కున్వర్ సింగ్, KUNWAR, కున్వర్ సింగ్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫైజాబాద్. ఎవరు సరైన? దిస్ అంటే చాలా తక్కువ ఏరియాస్లో మనం గెలిచాము, అందులో ఇదొకటి. వి వాన్ దిస్ వార్. హూ లెట్ దిస్ వార్? దంకా షా అని చెప్తాం వీళ్ళకి. దంకా షా ఈ నిక్నేమ్ అనమాట. ఒరిజినల్ పేరెంట్ సార్ మౌల్వి అహ్మదుల్లా. డంకా షా అంటాము. ఓకే, సో దిస్ బ్యాటిల్ వాస్ ఫేమస్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ చిన్హాట్.
చిన్హాట్. ఈ బ్యాటిల్ ఎవరు గెలిచారు? కంపెనీ వాళ్ళ, లేదంటే మన డంకాషానా? డంకాషా గెలిచారు, కంపెనీ వాళ్ళు ఓడిపోయారు. క్లియర్? సో డంకాషా ఫైజాబాద్ నుంచి పోరాడారు. ఓకే, బ్యాటిల్ ఆఫ్ చిన్హాట్ గెలిచారు. ఓకే, దిస్ ఇస్ ఇనఫ్. దిస్ విల్ టేక్ పార్ట్. ఓకే, సో నౌ నెక్స్ట్ ఏంటి? ఎవరు సపోర్ట్ చేశారు 1857లో, ఎవరు సపోర్ట్ చేయలేదు? మీకు అర్థమవుతుందా? సి, 1857లో ఇంగ్లీష్ తరపున వచ్చే ఆర్మీలో సగానికి సగం మంది ఇండియన్సే. సిక్స్ నేపాలీస్, వీళ్ళందరూ వాళ్ళ ఆర్మీలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఆ టైంలో సిఖ్ని, నేపాల్ ఆర్మీని ఎక్కువగా ఆర్మీలో ఉంచేవారు. ఎందుకంటే బలం చాలా ఎక్కువ ఉండేది వీళ్ళలో. ఓకే, స్పెషల్గా నేపాల్ గోర్ఖాస్లో. క్లియర్? సెకండ్, మనీ లెండర్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంకర్స్, ఎడ్యుకేటెడ్ మెన్ అంటే ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అనమాట, మర్చెంట్స్, వాళ్ళెవ్వరు కూడా ఈ మూమెంట్ని సపోర్ట్ చేయలేదు. సిక్ అండ్ నేపాల్ కూడా మన మూమెంట్ని సప్రెస్ చేశారు. మనీ లెండర్స్, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అండ్ మర్చెంట్స్, వీళ్ళు కూడా మన మూమెంట్ని సప్రెస్ చేశారు, సపోర్ట్ చేయలేదు. క్లియర్? అంతే. ఓకే, మహాత్మా గాంధీ వచ్చి ఇక్కడ పని చేస్తారు. సో సి, చాలా మంది మహాత్మా గాంధీని క్రిటిసైజ్ చేస్తారు, కానీ దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ థింగ్స్ ఇన్ ఎవ్రీ లీడర్. వల్లభాయ్ పటేల్ మొత్తం క్లీన్ కాదు, జవహర్ లాల్ నెహ్రూ మొత్తం క్లీన్ కాదు, నరేంద్ర మోదీ కూడా మొత్తం క్లీన్ కాదు, అలాగని రాహుల్ గాంధీ కూడా మొత్తం ఫ్రాడ్ కాదు. ఎవ్రీ లీడర్ హ్యాస్ బోత్ ద పాయింట్స్, పాజిటివ్ అండ్ నెగటివ్. మహాత్మా గాంధీ వీళ్ళని మార్చారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ని, మనీ లెండర్స్ని, వీళ్ళని మన వైపు తీసుకున్నారు. ఓకే, డన్. సో దిస్ ఈజ్ రివోల్ట్ ఆఫ్ 1857. ఈ రివోల్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఎలా జాగ్రత్త పడ్డారు? దే డిసైడెడ్ దట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కానీ ఇలాంటి పాలసీస్ కానీ మరెప్పుడు ఇండియాలో తేకూడదు. ఒకవేళ మనం ఎక్కువ సంవత్సరం ఉండాలి అంటే ఇలాంటి పాలసీస్ని మళ్ళీ తేకూడదు. దాని అర్థం ఏంటి? ఇండియన్స్ యొక్క సోషల్ లైఫ్ని, ఇండియన్స్ యొక్క రిలీజియస్ లైఫ్ని ముట్టకూడదు మనం ముట్టకూడదు. లేకపోతే మళ్ళా మళ్ళా ఇలాంటి రివోల్ట్స్ వస్తాయి. అర్థమైందా? క్లియర్? అంటే సతీ యాక్ట్ కానీ, చైల్డ్ వీడియో రీమ్యారేజ్ కానీ ఇలాంటివి తేకూడదు. ఓకేనా? నెక్స్ట్, సెకండ్, ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ కూడా మామూలు ఆమ్ ఎడ్యుకేషన్ కాదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ ముందే సలాం కొడతారు, పొంగుతారు. మీకు అర్థమవుతుందా? ఇది మనం ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చూద్దాము. ఇట్ ఈస్ ఫేమస్ యాజ్ ఓరియంటలిస్ట్ వర్సెస్ ఆంగ్లిసిస్ట్ కాంట్రవర్సీ. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, బట్ మేక్ దెమ్ ఇంగ్లీష్ ఇన్ బ్లడ్. అంటే వాళ్ళు తినేది బ్రెడ్ జామ్ అవ్వాలి, వాళ్ళు యూస్ చేసే స్పూన్ అవ్వాలి. అంటే మొత్తం అలవాటులు మొత్తం ఇంగ్లీష్లా మార్చేయండి, అప్పుడే వీళ్ళు మన ముందు వంగుతారు. మేక్ దెమ్ ఫీల్ దట్ వీఆర్ సుపీరియర్ టు దెమ్. దిస్ వాస్ ద ప్లాన్. సో 1857 తర్వాత ఇలాంటి జాగ్రత్తలు పడ్డారు. ఇంకేంటి సార్, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికే 3 యూనివర్సిటీస్ తెస్తాము అని డిసైడ్ అయ్యారు. ఎక్కడెక్కడ? మద్రాసులో ఒకటి, బాంబేలో ఒకటి, మన బెంగాల్లో ఒకటి. 3 యూనివర్సిటీస్ తెస్తాము. ఓకే, అంతే. ఓకేనా? దిస్ ఈజ్ రివోల్ట్ ఆఫ్ 1857. ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్కడ రావచ్చు? ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోరాడారో, ఆర్డర్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఆర్ రీజన్స్ ఫర్ 1857 రివోల్ట్. మెయిన్స్లో క్వశ్చన్ ఎక్కడ రావచ్చు? రీజన్స్ ఫర్ 1857 రివోల్ట్. 1857 తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పడ్డారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దానివల్ల మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అంతే, ఖతం, ఖేల్ ఖతం. ఓకే, నౌ let us discuss నెక్స్ట్ టాపిక్.
నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏమవుతుంది? యా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. రీసెంట్ మూమెంట్స్. రీసెంట్ మూమెంట్స్, ట్రైబల్, నాన్ ట్రైబల్ రివోల్ట్స్ అండ్ పీసెంట్ అప్రైజింగ్స్. ఓకే, దీన్ని కూడా మ్యాప్ ద్వారానే అర్థం చేసుకుందాము. దీన్ని కూడా మ్యాప్ ద్వారానే అర్థం చేసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ రాసుకోండి. టాపిక్ పేరు ట్రైబల్ రివోల్ట్స్, నాన్ ట్రైబల్ రివోల్ట్స్. నాన్ ట్రైబల్ అంటే పీసెంట్ రివోల్ట్స్, ఫార్మర్ రివోల్ట్స్, అవన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటి ఉంటాయి మీకు ముందే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి. మనం ట్యాక్స్ చేయడం మొదలుపెట్టాము. మనం స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ బ్యాన్ చేసాము. మనం వాళ్ళ ల్యాండ్లో అంటే ట్రైబల్ ల్యాండ్స్లో నాన్ ట్రైబల్స్ని అమ్మేస్తున్నాము. క్లియర్? సోషల్ రీజన్స్ కూడా బోల్డ్ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని, వాళ్ళ యొక్క నమ్మకాలని మనం, ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్లో ఒక ప్రాక్టీస్ ఉండేది. అంటే పిల్లల యొక్క హెడ్ తీసి దేవుడికి సమర్పించేవారు. అది వాళ్ళ ప్రాక్టీస్. ఓకే, కానీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇలాంటి ప్రాక్టీసెస్ని ఖతం చేశారు. దానివల్ల కూడా ట్రైబల్స్ చాలా చాలా కోపపడ్డారు. సో రీజన్స్ చాలా ఉన్నాయి. సోషల్, ఎకనామికల్, పొలిటికల్. యూ కెన్ డివైడ్ ఇట్ దట్. క్లియర్? సో ఫస్ట్ రివోల్ట్ రాయండి, సన్యాసి రివోల్ట్. సన్యాసి రివోల్ట్ ఎక్కడ జరిగింది సార్? ఇది జరిగింది ఇన్ బెంగాల్ రీజియన్. సన్యాసి రివోల్ట్. క్లియర్? ఓకే, మీరు గమనించండి, మొదటి ఏదైనా ఇండియాలో బెంగాల్ నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడే ఎక్కువ బేస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ బేస్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయింది. అందుకే ఎక్కువ డిసెంట్ కూడా ఇక్కడి నుంచే వచ్చింది. అర్థమవుతుందా? దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో 1770లో సన్యాసి రివోల్ట్ అయింది. ఎవరు సార్ దీన్ని హెడ్ చేశారు? మజూమ్ షా. దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీపీఎస్సి. మజూమ్ షా, దేవి చౌదరాని ప్లస్ భవానీ పాఠక్. ఓకే, దీన్ని మనం ఉమెన్ ఎస్ఏలో కూడా కోట్ చేయొచ్చు. మీకు నేను ఒక ఎస్ఏ చెప్పిన గుర్తుందా? ఉమెన్స్ ఆర్ బౌండెడ్ బై రెస్ట్రిక్షన్స్. అక్కడ మనం దీన్ని కోట్ చేయవచ్చు. దట్ రెస్ట్రిక్షన్స్ అనేవి సమాజంలో ముందు నుంచి లేవు. చాలా అంటే ఎన్నో కాలాల్లో ఉమెన్ వర్ ట్రీటెడ్ ఈక్వల్ టు మెన్. ఎగ్జాంపుల్, దేవి చౌదరాని వాజ్ ఆల్సో అ ట్రైబల్ లీడర్ హియర్. ఆవిడ కూడా ఆ టైంలో పోరాడారు. క్లియర్? ఓకే, సో ఈ రివోల్ట్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక పుస్తకం రాశారు. ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఆ పుస్తకం పేరేంటి? ఆనంద్ మఠ్. ఎన్నోసార్లు యూపీఎస్సి సిడిఎస్లో క్వశ్చన్ వచ్చేసింది దీని మీద. క్వశ్చన్ ఎలా రావచ్చు? ఆనంద్ మఠ్ ఎవరు రాశారు? ఓకే, ఆనంద్ మఠ్ దేని మీద రాశారు? ఓకే, సన్యాసి రివోల్ట్ మీద రాసిన పుస్తకం పేరు ఏంటి? ఓకే, ఆనంద్ మఠ్లో ఒక ఫేమస్ సాంగ్ ఉంది, వందే మాతరం ఇక్కడి నుంచే తీశారు. వందే మాతరం ఈ పుస్తకం నుంచే తీశారు. అర్థమవుతుందా? క్లియర్? దట్ ఈస్ సరే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రివోల్ట్ ఫర్ యూ. సెకండ్ రివోల్ట్ ఏంటి సార్? సెకండ్ రివోల్ట్ ఈస్ రివోల్ట్ ఆఫ్ మిదనాపూర్ అండ్ భాల్భూమ్. రివోల్ట్ ఆఫ్ మిదనాపూర్. ఇది కూడా దగ్గర 1770లో అయింది. ఓకే, ఇక్కడ లీడర్స్ ఎవరు సార్? లీడర్స్ హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు టైం ప్లస్ లొకేషన్. టైం వచ్చింది, లొకేషన్ బెంగాల్ దగ్గరే. సో ఎవరు తెచ్చారు? దామోదర్ సింగ్ జగన్నాథ్ గల్.
వన్ సెకండ్ వెయిట్. యా, సారీ గైస్. సో దామోదర్ సింగ్, జగన్నాథ్ గారు, దామోదర్ సింగ్ అండ్ జగన్నాథ్, ఈ వీళ్ళిద్దరూ కూడా రివోల్ట్ ఆఫ్ మిదనాపూర్లో పోరాటం చేశారు. ట్రైబల్ రివోల్ట్. ఓకే, క్లియర్. థర్డ్, మన విజయనగరంలోనే అయింది. ఫేమస్లీ కాల్డ్ యాజ్ రివోల్ట్ ఆఫ్ విజయనగరం, రివోల్ట్ ఆఫ్ రాజా ఆఫ్ విజయనగరం. ఎప్పుడైంది? 1794లో అయింది. ఎవరు పోరాడారు? ఆనంద గజపతి రాజు, ఆనంద గజపతి రాజు. ఫోర్త్ ఏంటి? ఫోర్త్ ఈస్ కేరళలో అయింది. ఏంటి పేరు? రెసిస్టెన్స్ ఆఫ్, రెసిస్టెన్స్ ఆఫ్ కేరళ వర్మ, కేరళ వర్మ, కేరళ వర్మ అంటే కేరళ రాజు. పేరేంటి? పాలస్సి రాజా, PAZHASSI, పాలస్సి రాజా. ఎప్పుడైంది? 1800స్లో అయింది. ఓకే, ఈ కేరళ వర్మనే, ఈ రాజునే కేరళ సింహం కూడా అనేవారు. ఏమనేవారు? కేరళ సింహం కూడా అనేవారు. ఓకే, సో విజయనగరంలో ఒకటి, కేరళలో ఒకటి, బెంగాల్లో రెండు, బెంగాల్లో రెండు. నెక్స్ట్ అవధ్ రెబెలియన్, అవధ్ రెబెలియన్, అవధ్, యూపీ దగ్గర అవధ్ రెబెలియన్. ఎవరు సార్ పెట్టారు దీన్ని? అలీ ఖాన్, అలీ ఖాన్. ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఇది కూడా దగ్గర దగ్గర ఇదే 1800. క్లియర్? ఓకే, ఇక్కడ ఒక ఫేమస్ కీవర్డ్ ఉంది, మ్యాసాకర్ ఆఫ్ బనారస్. మ్యాసాకర్ ఆఫ్ బనారస్ కీవర్డ్ అనేది అవధ్ రెబెలియన్కి సంబంధించింది. కాన్పూర్ మ్యాసాకర్ ఎవరిది? అది రివోల్ట్ ఆఫ్ 1857 సంబంధించింది. ఆజంగఢ్ ప్రొక్లమేషన్ ఎవరిది? అది రివోల్ట్ ఆఫ్ 1857కి సంబంధించింది. క్లియర్ అయింది కదా? ఇప్పుడు ఒడిస్సాలో మూడు ఉంటాయి, ఒడిస్సాలో మూడు ఉంటాయి. ఏంటి సార్ అవి? ఒడిస్సా ఫస్ట్ ఈస్ పర్లాకి మేడి రివోల్ట్, పర్లాకి మేడి రివోల్ట్. సెకండ్ ఈస్ పైకా రెబిలియన్. పర్లాకి మేడి రివోల్ట్ ఎప్పుడు అయింది? దగ్గర దగ్గర 1815స్లో అయింది. పైకా 1817లో అయింది. పైకా అంటే ఏంటి? పై అంటే కాళ్ళు, ఫుట్ సోల్జర్స్, ఫుట్ సోల్జర్స్. ఓకే, అంటే అప్పట్లో ఏమైందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మిలిటరీ వాడిని ఒడిస్సా శాసనంలో, నాకు నా మిలిటరీ సర్వీస్కి ల్యాండ్ ఇచ్చేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 years సర్వీస్ ఇచ్చాను, ఆ సర్వీస్కి బదులుగా నాకు ఒక చిన్న ల్యాండ్ పార్సల్ ఇచ్చేవారు. కంపెనీ ఏం చేసింది? ఆ సిస్టమ్ని ఖతం చేసింది. సోల్జర్స్కి కోపం వచ్చింది, పైకా రెబిలియన్ చేశారు. ఓకే, హూ హెడెడ్ దట్? బక్షి జగత్ బంధు విద్యాధర్, జగన్నాథ స్వామి, అందుకే పేర్లు కూడా ఇలాగే ఉంటాయి, జగత్ బంధు విద్యాధర్, బక్షి జగద్బంధు విద్యాధర్. పర్లాకి మేడి, పర్లాకి మేడి అంటే పర్లాకి మేడి వాజ్ హెడెడ్ బై నారాయణ్ స్వామి, నారాయణ్ దేవ్, నారాయణ్ దేవ్. కేరళలో ఒకటి కేరళ వర్మ పజహసి రాజా, విజయనగరంలో ఒకటి ఆనంద్ గజపతి రాజు, కుందారా, సారీ, వాట్ వాస్ ద కీవర్డ్ హియర్? మ్యాసాకర్ ఆఫ్
సారీ, సారీ. నేనేం చెప్పాను మీకు? అవధిలో కుందారా ప్రొక్లమేషన్. మ్యాసాకర్ ఆఫ్ బనారస్. మ్యాసాకర్ ఆఫ్ బనారస్. కాన్పూర్ మ్యాసాకర్ వేరు, బనారస్ మ్యాసాకర్ వేరు. క్లియర్? ఓకే, డన్. పర్లాకి మీడి అయిపోయింది, పైకా అయిపోయింది. నౌ తమిళనాడుకి వచ్చేయండి. తమిళనాడులో ఒక మూమెంట్ అయింది, దివాన్ వేలు థంపి రివోల్ట్. దివాన్ వేలు థంపి రివోల్ట్. ఓకే, ఈ మూమెంట్లో ఏమైంది? వన్ కీవర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కుందారా ప్రొక్లమేషన్. కుందారా ప్రొక్లమేషన్. ఆజంగఢ్ ప్రొక్లమేషన్ వేరు. ఆజంగఢ్ ప్రొక్లమేషన్ వాజ్ బై అ ముఘల్ గ్రాండ్ సన్. ఎందుకు వచ్చింది? ఫర్ హిందూ ముస్లిం యూనిటీ, డిమాండింగ్ హిందూ ముస్లిం యూనిటీ. ఓకే, నెక్స్ట్ దివాన్ నిలుతం పోయింది కదా. నెక్స్ట్ కచ్ రెబిలియన్. కచ్ రెబిలియన్ ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, టైం లైన్ గుర్తుంచుకోండి. టైం లైన్ 1820s ఇది. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఇంకా ఉన్నాయి. అహోమ్ రివోల్ట్. అహోమ్ రివోల్ట్ ఎప్పుడైంది? డేట్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 1828లో అహోమ్ రివోల్ట్ అయింది. ఆ రివోల్ట్లో ఒక ట్రీటీ సైన్ అయింది. దట్ ట్రీటీ ఈస్ కాల్డ్ ట్రీటీ ఆఫ్ యాండాబు. యాండాబు. ఇందులో అహోమ్స్ ఓడిపోయారు. యాండాబు. యాండాబు. క్లియర్? ఓకే, దిస్ ఈజ్ రిమెంబర్. అస్సాం అహోమ్. ఓకే, నాగాలాండ్లో ఒక రివోల్ట్ అయింది. నాగా రివోల్ట్ అనేవారు. ఏమనేవారు? నాగా రివోల్ట్. ఓకే, ఏమైంది ఇక్కడ? అంటే నాగాలాండ్ మణిపూర్ మొత్తం ఒకటే అనుకోండి. నాగాలాండ్, మణిపూర్, నాగా రివోల్ట్. ఇక్కడ రాణి గడి నిలియు ఆర్ గైడ్ నిలియు ఏదైనా చెప్పండి, ఇక్కడ పోరాడారు. ఓకే, షీ వాజ్ స్టాంజ్ సపోర్టర్ ఆఫ్ మహాత్మా గాంధీ. అందుకే ఈవిడ్ని డాటర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కూడా అంటాము. ఏమంటాము? డాటర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కూడా అంటాము. అర్థమవుతుందా? ఎస్, క్లియర్? ఓకే, సో మనం నీట్గా గమనిస్తే ఒకే మ్యాప్లో చాలా ఇన్ఫర్మేషన్ చదివాం మనం. ఏంటి సార్ అది? ఒకసారి చూడండి ఫాస్ట్గా. ఒడిస్సాలో 2 సార్, పైకా రెబిలియన్, పర్లాకి మేడి. పైకా అంటే ఎవరు? ఫుట్ సోల్జర్స్. పర్లాకి మేడి నారాయణ్ దేవ్. విజయనగరం రివోల్ట్ ఆఫ్ రాజా ఆఫ్ విజయనగరం ఆనంద గజపతి రాజు. దివాన్ వేలుథంపి రివోల్ట్, కుందారా ప్రొక్లమేషన్. ఇక్కడ మన కేరళ వర్మ పాలసీ రాజా. ఇక్కడ కచ్ రివోల్ట్. ఇక్కడ అవధ్ రెబిలియన్, మ్యాసాకర్ ఆఫ్ బనారస్. మ్యాసాకర్ ఆఫ్ బనారస్. ఇంకా అహోమ్ రివోల్ట్ అండ్ నాగా రివోల్ట్. రివోల్ట్ ఆఫ్ మిదినాపూర్, జగన్నాథ్ సింగ్. సన్యాసి రివోల్ట్. సన్యాసి రివోల్ట్లో 3 పేర్లు, మజూమ్ షా, దేవి చౌధరాణి, ఇంకా భవానీ పాఠక్. ఆనందమఠ్ నవల్, వందే మాతరం. సో ఒక్క మ్యాప్ ద్వారా మొత్తం రివిజన్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ స్మార్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఆల్ ద మూమెంట్స్. క్లియర్? ఓకే, నౌ లెట్ us read peasant uprising. Peasant uprising. Okay, peasant uprising. పీసెంట్లో ఒకటే ఉంది, మిగతా ఇంపార్టెంట్ కాదు. మోప్లా రెబెలియన్. మోప్లా రెబెలియన్ 1920లో ఇది మొదలైంది. ఎక్కడ మొదలైంది సార్? కేరళ దగ్గర మొదలైంది. ఎందుకు మొదలైంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కేరళ ముస్లిం ఫార్మర్స్, కేరళలో ఫార్మర్స్ ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చేవారు. ఓకే, సో ఇనీషియల్గా చూస్తే అది హిందూ వర్సెస్ ముస్లిం. జమీందార్స్ ఎక్కువ హిందూ ఉండేవారు అండ్ పీసెంట్స్ ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారు.
సో అలా మొదలైంది గొడవ, అలా గొడవ మొదలైంది. ఓకే, డన్. ఇక్కడ ఒక ఫేమస్ కీవర్డ్ ఉంది, ఆ కీవర్డ్ పేరే వేగన్ ట్రాజడీ. వేగన్ ట్రాజడీ, కాన్పూర్ మ్యాసాకర్, మ్యాసాకర్ ఆఫ్ బనారస్, ఆజంగఢ్ ప్రొక్లమేషన్, కుందారా ప్రొక్లమేషన్, వేగన్ ట్రాజడీ. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి కీవర్డ్స్. క్లియర్? ఓకే, నౌ లెట్ us రీడ్ ట్రైబల్ రివోల్ట్స్. ఫస్ట్ చదివాం మనం సివిల్ రివోల్ట్స్, నెక్స్ట్ చదివాం మనం ట్రైబల్, ఇప్పుడు చదువుతాం ట్రైబల్ రివోల్ట్స్. ఇది కూడా సింపులే, ఈజీగా అయిపోతుంది, మ్యాప్ ద్వారా చూస్తే ఈజీగా అయిపోతుంది. ఈ రోజు మీకు నోట్స్ రిలీజ్ చేస్తాను, దెన్ యూ కెన్ బీ. ఓకే, నౌ ఫస్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్ కవర్ చేద్దాము. ఫస్ట్ ఈజ్ ఖాసీ అప్రైజింగ్. గారో ఖాసీ జయంతియా మేఘాలయ దగ్గర, అక్కడ ఖాసీ అప్రైజింగ్ అయింది. ఖాసీ అప్రైజింగ్ ఎప్పుడైంది సార్? దగ్గర దగ్గర 1820 దగ్గర ఆర్ 30 దగ్గర అనుకోండి. ఓకే, ఎవరు తెచ్చారు సార్? తెచ్చారు తీరత్ సింగ్. ఓకే, ఇప్పుడు ఖోండ్ అప్రైజింగ్, రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కోల్ మ్యూటినీ, ఖోండ్ అప్రైజింగ్, రెండోది మూడోది. ఖోండ్ అప్రైజింగ్ మీకు గుర్తుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు కాసేపు ముందు, దట్ చిల్డ్రన్ యొక్క మస్తకాన్ని అంటే హెడ్ని తీసి దేవుడికి అంకితం చేసేవారు. ఆ ప్రాక్టీస్ని ఏమంటారు? మరియాహా అంటారు. మరియాహా. ఆ ప్రాక్టీస్ని కంపెనీ వాళ్ళు బంద్ చేశారు. దానివల్ల వీళ్ళు కోపం వచ్చింది, దానివల్ల ఖోండ్ అప్రైజింగ్ అయింది. 1837. ఓకే, ఎవరు హెడ్ చేశారు ఈ మూమెంట్ని? ఎవరు హెడ్ చేశారు? చక్రా బిసోయి. అయితే ఇదేంటి సార్ కోల్ మ్యూటినీ వాజ్ నియర్ ఛోటా నాగ్పూర్ ప్లేటో. ఇది ఎవరు సార్ హెడ్ చేశారు? బుద్ధో భగత్. ఇది ఎప్పుడు అయింది సార్? సేమ్ టైం, ఇది కూడా 1830s అయింది. ఓకే, బుద్ధో భగత్. నెక్స్ట్ ఏంటి సార్? ఇంకో రెండే ఉంటాయి, దెన్ విల్ బి ఫ్రీ. చువార్ అప్రైజింగ్. చువార్ వీ కెన్ సే ఇది కూడా ఈ రీజియన్ లోనే. చువార్ అప్రైజింగ్ ఎప్పుడైంది సార్? ఇది 1790s అయింది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నౌ వీఆర్ డన్. ఓకే, ఒకటి సాంథాల్ ఉంటుంది, అది మీకు ఐడియా ఉండే ఉంటుంది, బట్ లెట్ మీ స్టిల్ సే దట్ సాంథాల్ రివోల్ట్ కూడా బెంగాల్ దగ్గరే అయింది. సాంథాల్ రివోల్ట్. ఈ రివోల్ట్లో ఏమైందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారెస్ట్ అనుకోండి, ఈ ఫారెస్ట్లో దిస్ ఏరియా వాజ్ అలోకేటెడ్ ఫర్ సాంథాల్ కమ్యూనిటీ ఓన్లీ. అంటే ఈ ఏరియాలో ఎవడు బయట నుంచి వచ్చి ల్యాండ్ కొనలేడు, అలాగే సాంథాల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఏరియాలో ల్యాండ్ అమ్మలేరు బయటోడికి. అర్థమైందా? బయటోడు కొనలేడు, వీళ్ళు కూడా అమ్మలేరు. ఓకే, సో దిస్ వాజ్ సేఫ్టీ టేకెన్ బై ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దిస్ వాజ్ కాల్డ్ దామిని కో ఏరియా. ఇది ఒక కీవర్డ్ associated with Santhal revolt. Damini Ko. Okay, this is done. సో ట్రైబల్ కూడా అయింది. ఎస్, ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ బయటోడికి దిక్కు అని పెట్టేవారు పేరు. దిక్కు అంటే ఎవరు? యు ఆర్ ఏ అవుట్ సైడర్, నువ్వు ఒక దిక్కువి, యు ఆర్ ఎన్ అవుట్ సైడర్, నీకు ల్యాండ్ అమ్మము. సో దిక్కుకి ల్యాండ్ అమ్మకూడదు, ల్యాండ్ ఇవ్వకూడదు, ఇలా. ఓకే, అయితే ఈ సాంథాల్ రివోల్ట్ని ఎవరు హెడ్ చేశారు? ద్రౌపది ముర్ము యొక్క కమ్యూనిటీయే. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఆ కమ్యూనిటీయే. సిద్ధు ముర్ము అండ్ కాన్హూ ముర్ము.
Sidhu Murmu and Kanhu Murmu. Santhal rebellion was headed by Murmu community. Murmu community. క్లియర్. ఇంకోటి రాసుకోండి, ముండా రెబిలియన్. ఇది బీహార్ దగ్గర అయింది, ముండా రివోల్ట్. ఇది కూడా సేమ్ రీజనే, సేమ్ రీజనే. మా ల్యాండ్ మీరు బయటోడికి అమ్మేస్తున్నారు, మాకు ఇష్టం లేదు, అందుకే మేము పోరాటం చేస్తున్నాము. సో దిస్ వాజ్ హెడెడ్ బై ఫేమస్ బిర్సా ముండా. బిర్సా ముండా, బిర్సా ముండా 1894. అంతే. ఇంకోటి రాంపా రెబిలియన్. ఇది మీకు తెలిసిందే, ఇది మీకు తెలిసిందే. రాంపా రెబిలియన్ ఎవరు తెచ్చారు? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు వచ్చింది? 1922లో వచ్చింది. రిమెంబర్ దిస్, ఈ డేట్ 1922లో వచ్చింది. ఈయన ఏమనేవారు? మన్యం వీరుడు అని కూడా చెప్పేవారు. మన్యం వీరుడు, మన్యం వీరుడు, మన్యం వీరుడు. క్లియర్? Now the last thing in this topic is, last thing will be ఇండిగో రివోల్ట్. ఇండిగో రివోల్ట్ ఇది మహారాష్ట్ర దగ్గరలో కూడా అయింది, బెంగాల్ దగ్గర కూడా కొంచెం జరిగింది. ఇండిగో రివోల్ట్ ఫస్ట్ డేట్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్, 1860. ఎవరు తెచ్చారు? ఎవరి వల్ల అంటే ఎవరు హెడ్ చేశారు? బిస్వాస్ బ్రదర్స్. బిస్వాస్ బ్రదర్స్. కానీ ఇంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ప్రిలిమ్స్ పరంగా ఏంటంటే, ఇండిగో రివోల్ట్ మీద ఒక పుస్తకం రాయబడింది. ఆ పుస్తకం పేరు ఏంటి? నీల దర్పణ్. నీల దర్పణ్ ఎవరు రాశారు? రాసింది దీనబంధు మిత్ర. దీనబంధు మిత్ర. అర్థమైందా మీకు? సన్యాసి రివోల్ట్, సన్యాసి రివోల్ట్ మీద కూడా ఒక పుస్తకం రాయబడింది. ఏ పుస్తకం? ఆనందమఠ్. ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఇండిగో రివోల్ట్ మీద కూడా పుస్తకం రాయబడింది. ఎవరు రాశారు? దీనబంధు మిత్రుడు. ఏంటి రాశారు? నీలదర్పణ్. అంతే. క్లియర్? సో దిస్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ టాపిక్ ఆఫ్ రీసెంట్ రివోల్ట్స్, ట్రైబల్ రివోల్ట్స్. ఖతం. లోడే లేదు. మ్యాప్ పక్కన ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. సో మ్యాప్ పక్కన ఉంచుకోండి. క్లియర్? ఓకే, డన్. ఇది చేస్తూ చేస్తూ మర్చిపోతున్నారా? కొంచెం రివైజ్ చేద్దాం పాతది. మీరు చేస్తున్నారో లేదో నాకు నాకు డౌట్గానే ఉంది. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, నాదిర్ షా ఇండియాకి ఎప్పుడు వచ్చాడు? 1739. అహ్మద్ షా అబ్దాలీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు పోరాడారు? 1761. ఎస్. 1905లో ఎవరు చైర్ చేశారు కాంగ్రెస్ సెషన్ని? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే 1915లో చనిపోయారు. అవునా కాదా? ఎప్పుడైతే గాంధీ గారు ఫేమస్ అవ్వడం మొదలయ్యారో అప్పుడు చనిపోయారు. ఓకే, డన్. ఇంకా ఇదే ఒకవేళ నేను మ్యాప్ గీస్తే, ఇదే మ్యాప్లో పొలిటికల్ పార్టీస్ చెప్పండి, ఎనీవన్. ఇక్కడ ఒక 3 ఉంటాయి సార్. బాంబే నేటివ్ అసోసియేషన్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, పూనా సార్వజనిక్ సభ. మహాదేవ్ గోవింద్ రనాడే, కేటీ తెలాంగ్, ఈ 3 ఉంటారు. బాంబేలో వినాయక్ బ్రదర్స్, వినాయక్ సేఠ్ అండ్ శంకర్ సేఠ్. మద్రాసు 2 ఉంటాయి, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, మద్రాస్ మహాజన్ సభ. లక్ష్మీ చెట్టి అండ్ సమ్మోర్. ఓకే. బెంగాల్లో ఎన్నో ఉంటాయి. బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, మన ఇండియన్ లీగ్ శిశిర్ కుమార్ ఘోష్. ఓకే. ఇంకా ఇండియన్ అసోసియేషన్ బై ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఎస్. బంగ భాషా ప్రకాశిక సభ. ఓకే. సో ఇలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆర్య సమాజ్ ఎప్పుడు వచ్చింది? ఇమాజిన్ చేయండి. ఆత్మీయ సమాజ్ ఎప్పుడు వచ్చింది? ఇమాజిన్ చేయండి. మన బ్రహ్మ సమాజ్ ఎప్పుడు వచ్చింది? ఇమాజిన్ చేయండి. ఓకే. రాజా రామ్ మోహన్ రాయ్,
2 కాలేజీలతో ఈయన పేరు గుర్తుంచుకుంటారు. వేదాంత కాలేజ్ ఒకటి, హిందూ కాలేజ్ ఒకటి. 2 పుస్తకాలు, మిరాతుల్ అక్బర్, సంవాద్ కౌముది. 2 సమాజులు, బ్రహ్మ సమాజ్, ఆత్మీయ సమాజ్. అంతే, సింపుల్. ఓకే. ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ, స్వామి సహజానంద సరస్వతి, 1936. ఫౌండర్ ఎవరు? స్వామి సహజానంద సరస్వతి. కానీ సెక్రటరీ ఎవరు? మీకు ఎన్నోసార్లు చెప్పాను, సెక్రటరీ కూడా గుర్తుంచుకోవాలి. ఎన్జి రంగా గారు, ఎన్జి రంగా గారు. స్వతంత్ర పార్టీ ఎవరిది? స్వతంత్ర పార్టీ, స్వతంత్ర పార్టీ, స్వరాజ్ పార్టీ కాదు, స్వతంత్ర పార్టీ సి రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి. దీంతో పాటు అంటే ఈయనతో పాటు చాలా మంది ఉంటారు. కే ముంచి కూడా ఉంటారు. ఓకే. బట్ ద మెయిన్ వాస్ దిస్ వాస్ ఫోర్త్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్. ఓకే, డన్. అర్థమవుతుందా? ఎంత కాలేజ్, బ్రహ్మ సమాజ్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్. రాష్ట్రగురు ఎవరిని అంటాము? రాష్ట్రగురు ఎవరిని అంటాము? బెంగాలీ న్యూస్ పేపర్ ఎవరు రాశారు? సత్యమేవ జయతే పుస్తకం ఎవరిది? రీకాల్ అయితే వెరీ గుడ్. రీకాల్ అవ్వకపోతే మీరు రివిజన్ చేయడం లేదు. రివిజన్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సత్యమేవ జయతే. హూ రోడ్ ద బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్? ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియన్ స్ట్రగల్ ఎవరు 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 బయోగ్రఫీ? వరల్డ్ వితౌట్ గాడ్ ఎవరు రాశారు పుస్తకం? ఇవన్నీ కూడా మీకు చదివించాను, గుర్తుండాలి. క్లియర్? సో వీ షుడ్ బి క్రిస్టల్ క్లియర్ ఇన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నేను ఈ రోజే ట్రై చేస్తాను ఇంకో మోడర్న్ హిస్టరీ క్లాస్ కూడా అప్లోడ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.